అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? కోడి ఖరీదు. ఒక గ్రామంలో పేరయ్య అనే కమ్మరి ఉండేవాడు. ఒక ఏడు సంక్రాంతి వచ్చింది. పేరయ్యను అతని భార్య కోడిని కొనుక్కురమ్మని అడిగింది. ఆ గ్రామంలోని పెద్ద భూస్వామి అయిన కోటయ్య వద్దకు వెళ్ళి పేరయ్య తనకు ఒక కోడిని అమ్మవలసిందిగా అడిగాడు. కోటయ్య పేరయ్యకు ఒక కోడి పెట్టను ఇచ్చి, చేతిలో ఇప్పుడు డబ్బు లేకపోతే తరువాతనే ఇయ్యి, లెక్క రాయించి ఉంచుతాను అన్నాడు. పేరయ్యకు ఆ మాత్రం ఆదరం చూపిన వారెవ్వరూ లేరు. అందుచేత అతను కోటయ్య దయాధర్మాలను చాలాసేపు మెచ్చుకుని ఇంటికి వెళ్ళాడు. ఆ రోజు పేరయ్య అతని భార్య సంతోషంగా కోడిని వండుకొని తిన్నారు. కొంతకాలం గడిచాక పేరయ్య భూస్వామికి కోడి బాపతు డబ్బు ఇవ్వటానికి వచ్చాడు. ఇప్పుడు పని మీద ఉన్నాను, ఆ లెక్క చూడాలంటే చాలాసేపు పడుతుంది, తరువాత కనపడు అన్నాడు కోటయ్య. కోడి ఖరీదు పుచ్చుకోవటానికి లెక్క చూసేదేముందండి, ఎంత ఇయ్యమంటారో చెప్పండి, ఇచ్చిన దారిన నేను పోతాను అన్నాడు పేరయ్య. అబ్బో, దానికి చాలా పెద్ద లెక్క ఉంది అని కోటయ్య పేరయ్యను పంపేశాడు. పేరయ్య కోటయ్య చుట్టూ 4-5 సార్లు తిరిగాక కోటయ్య కాగితము కలము తీసుకుని గంటసేపు ఏవేవో లెక్కలు వేసి చివరకు నీ కోడి బాపతు లెక్కంతా కలిపి 250 రూపాయల చిల్లర అయ్యింది. చిల్లరదేముందిలే, 250 ఇచ్చెయ్యి, నీ పద్దు కొట్టేస్తాను అన్నాడు. తాను తిన్న కోడి ఖరీదు 250 రూపాయలని వినగానే పేరయ్యకు కొంతసేపు నోటమాట రాలేదు. ఒక్క కోడి ఖరీదు 250 రూపాయల, ఎక్కడా వినకూడను కూడా లేదే, అదేమన్నా బంగారపు కోడా అని అతను కోటయ్యను అడిగాడు. లెక్కలో తఫావతు ఏమీ లేదు, కావలిస్తే నీ ఇష్టం వచ్చిన వాళ్ల చేత లెక్క వేయించుకో. నువ్వు తీసుకున్న కోడి పెట్ట ఇప్పటికి ఎన్ని గుడ్లు పెట్టేది, ఎన్ని పిల్లలై పెరిగి ఎన్ని గుడ్లు పెట్టేవి, వాటన్నిటి ఖరీదు నువ్వు ఇచ్చుకోవలసిందే అన్నాడు కోటయ్య. ఆ మాటలు వినేసరికి పేరయ్య ఆశ్చర్యం 10 ఈ సంగతేమిటో ఏ మునసపు గారినన్నా అడిగి తెలుసుకోకుండా నేనొక్క దమ్మిడి కూడా ఇవ్వను అన్నాడు పేరయ్య. మహారాజుగా అడుగు, నేను కాదన్నానా అన్నాడు కోటయ్య. మునసబు తనకు అనుకూలంగా తీర్పు చెబుతాడని భూస్వామి కోటయ్యకు తెలుసు. ఇద్దరూ కలిసి మునసబు దగ్గరికి వెళ్ళారు. కోటయ్య మునసబుతో, మునసబు గారు, ఈ పేరయ్య మొన్నటి సంక్రాంతికి కాక ఆ కిందటి సంక్రాంతికి నా దగ్గర కోడిపెట్ట కొన్నాడు. దాని బాపతు సొమ్ము ఇస్తానంటున్నాడు. కోడి ఇప్పటికీ ఎన్ని గుడ్లు పెట్టేదో, వాటిల్లో ఎన్ని పిల్లలై మళ్ళీ అవి గుడ్లు పెట్టి మళ్ళీ అవి పిల్లలై పెరిగి గుడ్లు పెట్టేవో అదంతా లెక్క చూసి 250 రూపాయలయ్యిందన్నాను. ఇదిగో లెక్క, మీరు కూడా చూసి ఇందులో తఫావతు ఏమైనా ఉందేమో చెప్పండి. అతని సొమ్ము అన్యాయంగా నేనెందుకు తింటాను అన్నాడు. మునసబ్బు ముక్కి మూలిగి లెక్కంతా పైనుంచి కిందకు ఒక్కసారి చూసి, ఏం పేరయ్యా, లెక్కలో తప్పేమీ కనిపించడం లేదే అన్నాడు. నేనప్పుడే చెప్పాను, పేరయ్యకు నా మాటల మీద నమ్మకం లేక మీ దాకా తీసుకువచ్చాడు. చదువు రానివాడు కదూ, పాపం, లెక్కా డొక్కా తెలియదు అన్నాడు కోటయ్య. పేరయ్య హతాశుడైపోయాడు. అతను మునసబు గారి దగ్గర సెలవు తీసుకుని దిగులుగా ఇంటికి పోతూ ఉండగా కరణంగారు ఎదుటపడి, ఏం పేరయ్య, చాలా విచారంగా ఉన్నావు, ఏం జరిగిందేం అన్నాడు. పేరయ్య కరణంతో జరిగిన సంగతంతా చెప్పాడు. మునసబు కూడా నిన్ను ముంచాడు, నేను చెప్పినట్లు చేస్తావా? కోటయ్య దగ్గరకు వెళ్ళి రేపు రచ్చబండ దగ్గర ఈ విషయం పరిష్కారం చేసేందుకు ఒప్పుకోమను. నీ తరపున నేను సాక్ష్యం చెబుతానని ఆయనతో చెప్పు అన్నాడు కరణం. పేరయ్య కోటయ్య దగ్గరకు వెళ్ళి ఆ మాటే చెప్పాడు.
మళ్ళీ రచ్చబండ తీర్పేమిటి? మునసబు గారు చెప్పారు కదా అన్నాడు కోటయ్య. నాకు మీ లెక్క అర్థం కాలేదు, మునసబు గారి లెక్క అర్థం కాలేదు. రచ్చబండ దగ్గర నలుగురు ఏం చెబితే అలాగే చేస్తాను. కరణంగారు నా వైపు సాక్ష్యం చెబుతానన్నారు. కరణంగారంటే మీకు భయం లేదుగా అన్నాడు పేరయ్య. నాకేం భయం లేదు అంటూ కోటయ్య రచ్చబండ తీర్పుకు సమ్మతించాడు. మర్నాడు సాయంకాలం రచ్చబండ దగ్గర అందరూ కూడారు. కానీ కరణం గారి జాడలేదు. కరణం కూడా తనను మోసం చేశాడని పేరయ్య అనుమానించాడు. అందరూ పేరయ్యను చూసి నవ్వుతూ ఉండగా చీకటి పడే వేళకు కరణంగారు వచ్చారు. నేను రావటం కాస్త ఆలస్యమైనట్లుంది. మరేం లేదు, కూలివాళ్ళు ఇవాళ నారుమడి పోసి తీరాల్సిందే అంటే విత్తనాలు మంగళాల్లో అప్పటికప్పుడు వేయించవలసి వచ్చింది. ఆ పని పూర్తి చేసి వస్తున్నాను అన్నాడు కరణం. నారుమడి చల్లే విత్తనాలు వేయించటమేమిటి కరణంగారు? వేయించిన విత్తనాలు మొలకెత్తుతాయా అన్నాడు మునసబు వెటకారంగా. పేరయ్య తిన్న కోడి పిల్లల్ని పెట్టగాలేంది, వేయించిన విత్తనాలు మొలకెత్తవా అని అనుకున్నాను అన్నాడు కరణం. అందరూ గొల్లున నవ్వారు. మునసబ్బు చీకట్లోకి జారుకున్నాడు. కోటయ్య పేరయ్యను కోడి ఖరీదు మళ్ళీ అడిగిన పాపాన పోలేదు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.